హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. సో నేనైతే అయిపోయింది మా ఇంట్లో అన్నీ కూడా రెడీ అయిపోయాను. సో మేకప్ కూడా చాలా సింపుల్గా చేశాను. అండ్ నేను ఏ ప్రోడక్ట్స్తో చేశాను మేకప్ లుక్ అనేది నెక్స్ట్ మీకు ఇంకొక వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే మాత్రం మేము మార్నింగ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే మార్నింగ్ టైం అయితే అస్సలు వెళ్ళలేము, ఎందుకంటే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది కదా. సో అందుకే మార్నింగ్ వెళ్ళట్లేదు, ఈవినింగ్ వెళ్దామని అనుకుంటున్నాం మేము టెంపుల్కి. సో ఈవినింగ్ టైం అయితే కొంచెం ఖాళీగా కూడా ఉంటుంది, బాగుంటుంది కదా ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్ళి. సో బీచ్కి వెళ్ళి అలాగా బయట ఏదో ఒక టిఫిన్ తినేసి ఇంక ఇంటికి వచ్చేద్దామని, అందుకే ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు టిఫిన్ కూడా మాది అయిపోయింది. ఈరోజు నేను మామూలు సేమియా ఉప్మా ఉంటుంది కదా, అది చేసేసాను. వర్ష రితిక వాళ్ళకి స్నానం చేయించాను, వాళ్ళు వచ్చేసి వాళ్ళ డాడీతో పాటు జిమ్కి వెళ్ళారు. ఇప్పుడు కొంచెం నాకు చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. వంట వచ్చేసి ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ. అండ్ ఈరోజు లైవ్లోకి కూడా వద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పనులన్నీ అయిపోయిన తర్వాత లైవ్లోకి వస్తాను. శివరాత్రి శుభాకాంక్షలు చెప్దామని చెప్పేసి మీ అందరికీ జస్ట్ లైవ్కి వస్తాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు వేసుకున్నదైతే ఇది డ్రెస్ మెటీరియల్, కాటన్ డ్రెస్ మెటీరియల్. ఇది ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా కూడా ఎక్కువ అవే, పిల్లలకి కూడా అవే ఎక్కువ వేస్తుంటాను. అండ్ ఇంకొకటి ఇయర్ రింగ్స్ వచ్చేస్తే చాలామంది అడిగారు, ఇవి చాలా బాగున్నాయి అని చెప్పేసి. అండ్ ఈవినింగ్ శారీ కట్టుకుంటాను. సో శారీ లుక్ మ్యాక్సిమం మీకు షేర్ చేస్తాను ఏంటనేదంతా. అండ్ ఈరోజు ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం, ప్లానింగ్స్ ఇవన్నీ నాకు తెలీదు, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో వీడియో అంతా కూడా చూస్తూ ఉండండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే జాగారం గట్ట అవేం చేయట్లేదు, ఉపవాసం గట్ట ఏం చేయట్లేదు. నార్మల్ జస్ట్ గుడికి వెళ్ళి వచ్చేస్తాం, అలా బీచ్కి వెళ్తాం. ఎందుకంటే వైజాగ్లోని మాకు ఎప్పుడు కూడా శివరాత్రి చాలా బాగా చేస్తారు. బట్ నేను క్యాప్చర్ చేస్తానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా. అందుకే మీకు ఆల్రెడీ నేను ముందు నా బిఫోర్ వ్లాగ్స్లోనే అవి ఎలా శివలింగాలది ఆ టెంట్ ఇవన్నీ కూడా నేను మీకు బీచ్లో చూపించాను కదా. మ్యాక్సిమం ట్రై చేస్తాను, లేదు అనుకుంటే మరి చూడాలి మరి. సో వీడియో అంతా కూడా చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు నేను మీకు ఒక 4 ఐ ప్యాలెట్స్ చూపించబోతున్నాను. అంటే ఇప్పుడు ఐ మేకప్ ఎవరైతే వేసుకుందాం అనుకుంటున్నారో ఫర్ బిగినర్స్కి, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతాయి ఈ కిట్స్. సో వాళ్ళ కోసం మెయిన్లీ ఆలోచించాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం అనుకుంటున్నాను, ఐ మేకప్కి సంబంధించి, లిప్కి, అలాంటివన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఎలాంటివి తీసుకోవాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మిస్ రోజ్ ప్రొఫెషనల్ మేకప్ 18 కలర్ గ్లిటర్. ఇదేంటంటే గ్లిటర్ అనమాట. ఎవరైతే బాగా చెమ్కీస్ టైప్లో ఇష్టపడతారో, అంటే ఇది మెయిన్లీ ఫర్ బ్రైడల్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ పార్టీస్కి ఏమైనా ఫేర్వెల్ పార్టీస్ అలాంటివి ఉంటాయి కదా, ఫ్రెషర్స్ పార్టీస్, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కిట్. ఇది వచ్చేస్తే మిస్ రోజ్ది 18 కలర్ గ్లిటర్. అండ్ దీని ప్రైస్ వచ్చేస్తే యాక్చువల్లీ దీని కాస్ట్ నాకు తెలీదు, మీకు లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి, నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. సో ప్యాకేజింగ్ మనకి అవుటర్ ప్యాకేజింగ్ అలా ఉంది కదా, ఇన్నర్లో మనకి చూస్తే ఇలా ఉంది. అండ్ ఇది 32 గ్రామ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంది. నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశాను మేకప్లోని, నా మేకప్ లుక్లో. సో చూసారు కదా, ఇందులో చక్కగా మనకి కలర్స్ కూడా తెలుస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మొత్తం చెమ్కీసే ఉన్నాయి, ఫుల్ గ్లిటరీ. ఎవరైతే బాగా చెమ్కీ టైప్ మేకప్స్ ఇష్టపడతారో ఐకి, చెప్తున్నాను కదా మెయిన్లీ పార్టీస్కి వాటికి చాలా గ్రాండ్గా ఉంటుంది. అన్నీ కూడా షిమ్మరీసే, మంచి కలర్స్ ఉన్నాయి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే బ్లషర్స్. సో బ్లష్ కూడా చాలామంది మనకు కన్ఫ్యూజ్ అవుతాం ఎలాంటి కలర్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లషెస్ ఎప్పుడు కూడా లైట్ కలర్స్ అయితేనే చాలా బాగుంటాయి, ఎందుకంటే మనం హై పాయింట్స్ దగ్గర రాసుకుంటాం కదా బ్లష్, మనం స్మైల్ చేసేటప్పుడు అది చాలామంది న్యాచురల్గా స్మైల్ చేస్తే పింకిష్ గ్లో వస్తుంది కదా. సో అలా కావాలి అనుకుంటే ఎప్పుడు కూడా లైట్ కలర్సే యూజ్ చేయాలి. అండ్ ఇది కూడా సేమ్ 3 కలర్ నేచర్ బ్లషెస్. సో అండ్ ఇది 18 గ్రామ్స్. అండ్ దీని బయట ఇలా ఉంది కదా, ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను మీకు. సో వర్ష రితిక వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, సో అందుకే మీకు వాళ్ళ వాయిసెస్ వినిపిస్తున్నాయి. సో ఇది ఓపెన్ చేస్తే సో ఇలా ఉంది. ఇది కొంచెం బాగా లైట్ కలర్, అండ్ ఇది కొంచెం డార్క్, అండ్ ఇది లైట్. సో ఇది వచ్చేస్తే మిస్ రోజ్ కంపెనీ
సో దీనిలోన మనకి బ్రష్ కూడా ఇచ్చారు చక్కగా. సో బ్రష్ కూడా చూసారు కదా, యాంగులర్ బ్రష్. మనకి ఇలా తీసుకుని జస్ట్ స్మైల్ చేసి ఇలా బ్లష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి బ్లషర్స్ ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా, లైట్ కలర్స్ అయితేనే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇప్పుడు మనం ఐ లైనర్ మాట్లాడుకుందాం. ఇది వచ్చేస్తే ఐ షిమ్మర్ బ్లాక్. ఇవి 2 పీసెస్ ఉన్నాయి. ఇది కూడా ఫ్రమ్ మిస్ రోజ్దే. అంటే మనం చక్కగా మనకి బాటిల్స్లా వచ్చాయి, 2 చిన్న బాటిల్స్. దాంతోపాటు మనకి ఇలా 2 యాంగులర్ బ్రషెస్ వచ్చాయి. చక్కగా మనం ఐబ్రోస్ని ఇలా నీట్గా డిఫైన్ చేసుకోవడానికి. సో ఇదొకటి. అండ్ లాస్ట్ వన్ మిస్ రోజ్ మేకప్ బేస్ షేడ్ నెంబర్ 01. ఇది 6 కలర్ మేకప్ బేస్. దీంట్లో ఏంటంటే మనకి అంటే ఇది లిక్విడ్ టైప్ ఉంటుంది కదా. సో ప్యాకేజింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇలా ఉన్నాయి. దీంట్లో కూడా మనకి బ్రష్ ఇచ్చారు. దీంట్లో షిమ్మరీ ఉంది, కౌంటర్ చేసుకోవడానికి ఉంది, ఫౌండేషన్ ఉంది. మనకి అన్నీ కూడా ఒకే ప్యాలెట్లో ఉంది. చక్కగా ట్రావెల్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి హైలైటర్ కింద యూజ్ అవుతుంది. మనకి కౌంటర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫౌండేషన్ బేసెస్ అంటే ఇది క్రీమీ బేస్డ్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇది ఒక ప్యాలెట్. సో ఈ 4 ప్యాలెట్స్ నాకు తెలిసి బిగినర్స్కి ఎవరైతే మేకప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయొచ్చు. ప్రసాదం చేయబోతున్నాను డబల్ కా మీఠా. సో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ముందుగా పాన్ పెట్టుకున్నాను. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నేను గీ ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మనం. మొత్తం కావస్తే మీరు నెయ్యితో చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు. నేనైతే ఇందులో బాదం అండ్ కిస్మిసే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఇంకా కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు కూడా. ఒకవేళ మీకు ఆయిల్ ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రై చేసినవి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేస్తున్నాము. ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకుని తర్వాత షుగర్ ఏమో నేను ఒక 1.5 కప్ వేసుకుంటున్నాను. ఇదేం చేయాలంటే మీరు లేత పాకం, ఒక తీగ పాకం వస్తుంది కదా, అలా వస్తే సరిపోతుంది. అంతవరకు కూడా పాకం మనం మరిగించుకోవాలి. ఈ పాకమే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేస్తే నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ కావస్తే మీరు యాలకులు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది కొంచెం తీగ పాకంలా వచ్చింది కదా. సో మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ జ్యూస్ అంతా కూడా బ్రెడ్ లాగేస్తుంది. దాన్ని చిన్న చిన్న పేస్ట్ కింద మనం ముక్కల్ని కట్ చేసుకుంటూ అది అలా మనం మెత్తగా చేసుకోవాలన్నమాట. సో ఇలా చూసారు కదా, చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఏమైనా పూజలప్పుడు మీరు ఇది ట్రై చేస్తే డెఫినెట్గా టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు చాలా బాగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఇందులో కావస్తే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చూసారు కదా, ఇప్పుడు బాగా ఇలా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేస్తున్నాను నేను. సో యాడ్ చేసేసుకుని కావస్తే పైన కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. సో ఇలా ఇది చేసేసుకుంటే అండ్ ఇది కొంచెం చల్లబడిన తర్వాత తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది డబల్ కా మీఠా. చూసారు కదా, చాలా ఎమ్మీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక స్వీట్ చేశాను అనమాట. ఆ స్వీట్ వచ్చేస్తే డబల్ కా మీఠా ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను డబల్ కా మీఠా ప్రిపేర్ చేయడం. చాలాసార్లు నేను వీడియోస్ చూశాను. వీడియోస్ చూస్తే ట్రై చేద్దాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సరే ఎలాగో ఈరోజు శివరాత్రి కదా, ప్రసాదంలా కూడా పనికొస్తుంది కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను. ఫస్ట్ అటెంప్టే చాలా చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. రితిక చూసారు ఎలా గరుస్తుందో, బయట ఆడుకుంటున్నారు రితిక వర్షని. సో ఆ గోల సిద్ధులు ఫుల్ ఆటలో ఉన్నారు. అసలే పండగ అనేసరికి వాళ్ళు ముందు లేచిపోతారు. లేచిపోయి స్నానాలన్నీ చేసేసి ఇంకా బయట కూర్చుని ఇంకా ఆడుకుంటారు అనమాట. ఈలోపు నేను స్వీట్ కూడా చేసేసాను. అది మీరు ముందు చూస్తుంటారు ఆల్రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు తొందరగా అయిపోవాలి స్వీట్ అంటే మాత్రం ద బెస్ట్ స్వీట్. ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఎలా పండగలకి వెళ్ళేటప్పుడు మనం టైం ఎక్కువ టేకింగ్ ఉండకూడదు, పూజ అవి చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. సో ఇలాంటివి స్వీట్స్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా క్విక్ రెసిపీస్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను మీకు ఒక డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేస్తే కాటన్ డ్రెస్ మెటీరియల్, ప్యూర్ కాటన్ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే అమల గారు అని చెప్పేసి ఆవిడ కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారంట. సో ఆవిడ దగ్గర డ్రెస్ మెటీరియల్సే కాదు, కుర్తీ, సారీస్, జ్యువెలరీ అన్ని వెరైటీస్ అన్నీ కూడా ఆవిడ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి.
సో ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే నేను ఆవిడ వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ నెంబర్, ఫేస్బుక్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. సో నేనైతే ఈ కాటన్ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. చెప్పాను కదా మీకు ఇప్పుడు అన్నీ కూడా నేను సమ్మర్కి సంబంధించిన క్లాతింగే అంతా చూపిస్తాను. అండ్ ఇంకా ఇవి దగ్గర అన్నీ కూడా లెనిన్ సారీస్, నెక్స్ట్ కలంకారీ సారీస్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది వచ్చేస్తే కొంచెం ఇక్కత్ మోడల్ డ్రెస్ మెటీరియల్ అండ్ కలర్ వచ్చేస్తే మీకు చూడడానికి ఇది బ్లాక్లా కనిపిస్తుంది, కానీ ఇది కొంచెం గ్రీన్, బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్ గ్రీన్, బాగా డార్క్ గ్రీన్లో వచ్చింది. అండ్ మీకు ఇదంతా కూడా మనకి ఇది టాప్ పార్ట్. సో మొత్తం అంతా ఇలా ట్రయాంగిల్ షేప్లోనే వస్తుంది ఇది మొత్తం. బట్ క్లాత్ అయితే చాలా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, కాటన్ కాబట్టి ఇప్పుడు మనం సమ్మర్స్లో ద బెస్ట్ అవుట్ఫిట్స్ అయితే మాత్రం కాటనే. అండ్ దీనికి దుప్పటా వస్తే ఇలా వచ్చింది, బ్లాక్ కలర్తో మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చింది, కిందన థ్రెడ్స్ వస్తాయి. ఎప్పుడు హ్యాండ్లూమ్స్కి కంపల్సరీగా ఇలానే వస్తుంటుంది కదా. అండ్ బాటమ్ వచ్చేస్తే బ్లాక్ కలర్ది వచ్చింది. ఇది మనం కావాల్స్తే ఇది వేసుకోవచ్చు, లేకపోతే లెగ్గిన్స్. ఇప్పుడు నేనైతే మాత్రం ఈ బాటమ్ పార్ట్స్ ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోను, దీని కింద మ్యాచింగ్ లెగ్గిన్స్ వేసేస్తాను. సో ఇది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేస్తే 700 రూపీస్. మ్యాక్సిమం కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ప్యూర్లో కావాలంటే మనం బయట కొనుక్కున్నా ఆన్లైన్లో కొనుక్కున్నా ఒకటే. బట్ ఏంటంటే ప్రైజెస్ అవన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి ఇవిడ దగ్గర. సో ఒకవేళ మీకు కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ సో ఇది నేను తీసుకున్నది ఒక డ్రెస్ మెటీరియల్, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు మేము కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకోవాలి. కొంచెం బిజీ అయిపోతుంది డే అంతా కూడా. సో చూస్తూ ఉండండి. ఈవినింగ్ వచ్చేస్తే మేము గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. ఇది మా అన్నయ్య నాకు రాఖీకి ప్రెజెంట్ చేశాడు. అండ్ ఈ జుమ్కాస్ వచ్చేస్తే మీనాకారి జుమ్కీస్. నేను ఇవి ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు పైన స్క్రీన్ మీద కూడా రాస్తాను. అండ్ శ్రీధర్ కూడా రెడీ అయిపోయారు, పిల్లలకి కూడా నేను రెడీ చేసేసాను. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్తున్నాం. ఈవినింగ్, మార్నింగ్ ఖాళీ లేక బిజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ వెళ్తున్నాం. అయినా కూడా ఈవినింగ్ చాలా రష్గానే ఉంది. సో టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, కార్ పార్క్ చేసేసి ఇప్పుడు మేము లాన్కి వెళ్తున్నాము. సో లాన్ చాలా అంటే చాలా రష్గా ఉంది. వర్ష, రితిక వాళ్ళు వాళ్ళ ఫ్రాక్స్ని చూపిస్తున్నారు. కొత్తవి వేశాను కదా వాళ్ళకి, అందుకే వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ట్రెడిషనల్గా లంగా జాకెట్లు వేద్దాం అనుకున్నాను, ఎలాగో ఉగాది వస్తుంది కదా అప్పుడు వేద్దాంలే అనుకున్నాను. సో ఇది శివాలయం టెంపుల్. ఇది వచ్చేస్తే సత్యం జంక్షన్ దగ్గర ఉంది. చాలా మంది నన్ను అడిగారు మీరు ఏ గుడికి వెళ్ళారని, అందుకే చూపిస్తున్నాను. సో మనం లాన్ టెంపుల్కి వెళ్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే లైన్స్ అన్నీ కూడా జనాలు లైన్లో ఉన్నారు, పూజలు గట్ట ప్రత్యేకంగా చేయించుకుంటున్నారు అనమాట. మేము అయితే లైన్లో వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ శివాలయంలో ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి గాడ్స్వి. మెయిన్ ఏంటంటే శివరాత్రి కాబట్టి ఫుల్ జనాలు అందరూ కూడా పూజలు, ప్రత్యేక పూజలు ఇవన్నీ చేయించుకుంటున్నారు, దీపారాధన ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చూసారు కదా, అదిగోండి బంతిపూలు ఇవన్నీ. అండ్ రితిక కూడా దండం పెట్టుకుంటుంది. సో వర్ష కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేస్తే మేము సెంట్రల్కి వెళ్ళాము, సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం దగ్గర. శ్రీధర్ ఏమో ఫోన్ తీసుకుంటానంటే అక్కడికి వచ్చామట సెంట్రల్లోని. ఇది జస్ట్ నార్మల్గానే ఇంట్లో పర్పస్ కోసం అని చెప్పి ఆయన సెల్ ఫోన్ తీసుకుంటున్నారు, నోకియా తీసుకున్నారు. అది ఏంటి ఎలా ఉన్నది అనేది మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. ఆల్రెడీ దాని దగ్గర ఐఫోన్ ఉంది, బట్ ఇంకొక ఫోన్ కూడా ఉంటే మంచిది కదా అని చెప్పి తీసుకున్నారు. 10,000 మాట అది. సో అదేంటనేది మీకు ఇంటికి వెళ్ళాక నేను చూపిస్తాను. వర్ష, రితిక వాళ్ళైతే ఇంకా అప్పుడే మాకు చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ, లేకపోతే మేము బీచ్కి కూడా వెళ్దాం అనుకున్నాము. సో ఇక్కడే మాకు 8:30 అలా అయిపోయింది. మొబైల్స్ అన్నీ చూసి ఇవన్నీ మోడల్స్ అన్నీ చూసుకుని ఇంకా వీళ్ళైతే ఇంకా ఫుల్ సెంట్రల్ అంతా కూడా చూడండి ఎలా ఆడుతున్నారంటే ఇద్దరునే. ఇంకా అందరూ కూడా వీళ్ళిద్దరినే చూస్తున్నారు, ఎందుకంటే ఫుల్గా పరిగెట్టి అన్నీ చేస్తున్నారు. తర్వాత ఇంకా 8:30 అలా అయిపోయిందని చెప్పి ముందు డిన్నర్ చేసేద్దామని మేము ఇక్కడ పంజాబ్ దాబా ఉంటుంది అక్కడే, ఈరోజు టిఫిన్స్ కదా, సో పుల్కాని పాలక్ పన్నీర్ తీసుకున్నాము. సో అక్కడే మేము డిన్నర్ చేసేసామంటే ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా తినేసి అప్పుడు వెళ్దాం బీచ్కి అని చెప్పి సో అందరం కూడా పుల్కాని పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకంటే వెజ్జే కదా ఈరోజు. మేమైతే ఫాస్టింగ్ కానీ అవేం చేయట్లేదు, జాగారం అది జస్ట్ నార్మల్గానే ఇంట్లోనే పూజ చేసేసుకున్నాము. సో అది అయిపోయిన తర్వాత కాంప్లెక్స్ వచ్చాము. మేము కాంప్లెక్స్ దగ్గర జనతా షూ కంపెనీ, వర్ష, రితిక వాళ్ళ కోసం చెప్పులు కొందామని వచ్చాము. ఎందుకంటే వాళ్ళకి సరైనది
ఫుట్వేర్ లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ బాగుంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా. కాంప్లెక్స్ దగ్గర ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. డిస్కౌంట్స్ అయితే లేవు, ఫిక్స్డ్ ప్రైజెస్ ఇక్కడ అన్నీ కూడాని. సో మెన్స్కి, కిడ్స్కి, ఉమెన్కి అందరి మోడల్స్కి కూడా ఉంటాయి అవైలబుల్ గాని. వీళ్ళిద్దరికి మేము తీసుకున్నాము. వర్షది వచ్చేస్తే 200 రూపీస్, రితికాది వచ్చేస్తే 230 రూపీస్. ఇద్దరికి కూడా ఒకేలాంటివి తీసుకున్నాము. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. అండ్ నేను కూడా ట్రై చేశాను. యాక్చువల్లీ నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అంత మోడల్స్ అనిపించలేదు. ఈసారి ఎప్పుడైనా నేను మీకు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఫుట్వేర్ మీద కూడా. సో అప్పుడు మీకు డెఫినెట్గా నేను చూపిస్తాను. రితికా సెలెక్షన్ వర్షది అయిపోయింది, వాళ్ళు చూపిస్తారు వేసుకున్నది. నేను కొన్ని మోడల్స్ చూస్తున్నాను బట్ నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు, అందుకనే మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. వర్ష, రితికా వాళ్ళు కాలికి వేసేసుకున్నారు. అదిగోండి ఇద్దరివి కూడా సేమ్ ఒకేలాంటివి తీసుకున్నాను నేను. పింక్ కలర్ తీసుకున్నారు, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు కలర్ కూడాని. సో అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మేము బీచ్కి వెళ్ళామన్నమాట. సో మేము మొబైల్ కొన్నామని చెప్పాను కదా మీకు, సిఎంఆర్ సెంట్రల్లోని. సో ఏ మొబైల్ తీసుకున్నామంటే మేము తీసుకున్నది నోకియా తీసుకున్నాము. నోకియా 3.1+ ఆండ్రాయిడ్ 1. సో ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్లీ ఇది నార్మల్గానే తీసుకున్నాము. ఆల్రెడీ శ్రీధర్ దగ్గర ఐఫోన్ మొబైల్ ఉంది, ఇంట్లో కూడా ఒక మొబైల్ ఉండాలి, ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకున్నారన్నమాట. దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 10,000 రూపీస్. సో చూసారు కదా, ఎవరైనా ఒకవేళ 10,000లో మీకు మొబైల్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. నోకియా కూడా మంచి బ్రాండ్ కదా. అండ్ దీంట్లో వచ్చేస్తే మీకు లేటెస్ట్గా చూడండి, ఇక్కడ మనకి 15.24 సెంటీమీటర్స్ HD+ 18:9 డిస్ప్లే ఉంది. అండ్ 13 MP అండ్ 15 MP డ్యూయల్ రేర్ కెమెరా ఉంది. 8 MP ఫ్రంట్ కెమెరా. అండ్ బ్యాటరీ వచ్చేస్తే మీకు 3500 mAh బ్యాటరీ. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, అంటే మనం లాక్ చేసుకోవాలి అని అనుకుంటే. అండ్ క్వాటా కోర్ ప్రాసెసర్ ఉంది. సో దీంట్లో వచ్చేస్తే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్ అండ్ బ్లూ. మేము తీసుకునేది అయితే బ్లూ తీసుకున్నాము. అండ్ ఇది మేము ఈఎంఐ బేస్డ్ తీసుకున్నాం, డైరెక్ట్ క్యాష్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది నోకియా మేడ్ ఇన్ ఇండియా బ్లూ కలర్. సో ఇది మనకి 12,799 రూపీస్, బట్ మనకి ఇది 11,000కి ఎంతకో వచ్చింది, సరిగ్గా గుర్తులేదు నాకు ఐడియా. అండ్ దీంతో పాటు మనకి ఒక హ్యాండ్సెట్ మనకి వచ్చింది, అండ్ ఒక బ్యాటరీ అండ్ హెడ్ ఫోన్ సెట్, ఛార్జర్, కేబుల్ ఇవన్నీ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు మీకు నేను మొబైల్ చూపిస్తాను. సో మొబైల్ అయితే ఇది కలర్ బ్లూ కలర్ తీసుకున్నాం అని చెప్పాం కదా. మనకి 2 కెమెరాస్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్కి వచ్చేస్తే మనకి ఇలా ఉంది. సో చూసారు కదా. అండ్ దీన్ని నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. అండ్ ఇది అన్లాక్ సిస్టమ్. సో ఫింగర్తో మనం చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా మనం చేసుకోవచ్చు. సో ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. మన కెమెరా కూడా క్వాలిటీ చూద్దాం ఒకసారి. సో కెమెరా క్వాలిటీ ఏంటంటే చాలా బాగుంది. ఫోటో ఏదైనా తీసి కూడా చూపిస్తాను నేను మీకు. సో ఫోటో అయితే ఎలా వచ్చిందో చూడండి. సో ఫోటో కూడా క్లారిటీ బాగుంది. అండ్ ఇప్పుడు స్లో మోషన్స్లో వాటిల్లో కూడా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారా, స్లో మోషన్స్ కూడా ఉన్నాయి. ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు స్లో మోషన్లో ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ట్రెండ్ కాబట్టి దీంట్లో ఆ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 10,000 అనుకుంటాను, ప్రైస్ అయితే సరిగ్గా గుర్తులేదు నాకు. బిల్లింగ్ అవన్నీ కూడా శ్రీధర్ చూసుకున్నారు. సో ఇవంతా ఇలా ఉంది, డిస్ప్లే కూడా చక్కగా బాగుంది అండ్ వెరీ లైట్ వెయిట్. సో నోకియాది మంచి బ్రాండ్. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి పవర్ బ్యాంక్ కూడా వచ్చింది. సో చూసారు కదా, యాక్చువల్లీ ఇది 1 year వారంటీ ఉంది. పవర్ బ్యాంక్ వచ్చేస్తే 10,000 mAh రీకనెక్ట్ది. దీనిది వచ్చేస్తే పవర్ బ్యాంక్ మనకి ఫుల్ ఛార్జ్, మొబైల్ 3 times, 2 USB పోర్ట్స్ ఉన్నాయి, కాంపాక్ట్ డిజైన్ ఉంది, ఎల్ఈడి టార్చ్ కూడా ఉంది. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేస్తే వాళ్ళు చెప్పడం మనకి ఇండివిజువల్గా తీసుకోవాలంటే ఇది 1,799 రూపీస్. బట్ మనం మొబైల్తో తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇది 600 రూపీస్కి వచ్చింది, అంటే దీంట్లోనే యాడ్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు పవర్ బ్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్. బయటకి ఎక్కడికైనా ట్రావెల్ పర్పస్కి వెళ్ళేటప్పుడు మనకి ఛార్జింగ్ లేనప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా వచ్చింది. సో మీకు నేను చూపిస్తాను చూడండి, బాగుంది కదా. అండ్ ఇది మన ఛార్జింగ్ పాయింట్ జస్ట్ అలా ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది ఫుల్ ఛార్జింగ్లో ఉంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఆఫ్ అయిపోతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 2 పిన్ పాయింట్స్ కూడా వచ్చాయి. సో అందుకే చూపిస్తున్నాను, ఒకవేళ ఎవరికైనా కావాలి అని అనుకుంటే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ఎలా ఉంది, బాగుందా? సో ఇది సర్ప్రైజ్ అసలు యాక్చువల్లీ. సో ఇది 2 కూడా నోకియాది.
సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.